ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ కంపెనీలో నాకు 35% షేర్స్ ఉన్నట్టుగా డాక్యుమెంట్స్. బోర్డ్ మెంబర్స్ సపోర్ట్తో నేను చైర్మన్ అవ్వడానికి ఈ డాక్యుమెంట్స్ చాలనుకుంటా. Do you have any objection? Any objection? Any objection? Any objection? ఇంక వీళ్ళెవరికి వాయిస్ లేదు అజయ్. లెట్స్ గో టు కాన్ఫరెన్స్ రూమ్. బోర్డ్ మెంబర్స్ వెయిట్ చేస్తున్నారు. జెండే సార్. చెప్పండి. మీరా మేడం ఆఫీస్కి వచ్చారు. ఈజ్ ఇట్? మేము వెంటనే వస్తున్నాం. ఏమైంది జెండే? అజయ్ బోర్డు మెంబర్స్తో మీటింగ్ అరేంజ్ చేశాడంట. వాళ్ళ సపోర్ట్తో చైర్మన్ అయ్యే ప్లాన్లో ఉన్నాడు. అలా జరగడానికి వీల్లేదు. కేశవ, నీరజ్, మీరు వెంటనే ఆఫీస్కి వెళ్ళండి. నా ఆర్య స్థానం వేరొకళ్ళకి దక్కకూడదు. అమ్మా నువ్వేం టెన్షన్ పడకు. జెండే పద. ఎందుకిలా చేస్తున్నావు స్వామి? ఆర్య సార్ ఏం తప్పు చేశారని ఇలా శిక్షిస్తున్నావు? అందరికి ఆదర్శంగా బ్రతకడమా? అందరి మంచి కోరుకోవడమా? అందరి బాధలు తనే భరిస్తూ అందరి సంతోషం కోసం కష్టపడటమా? నీకు ఆర్య సార్ అంటే అసూయ, కోపం. ఎందుకంటే ఆయన నీకంటే మంచివారు. దేవుణ్ణి మించిన దేవుడు. అందుకే ఆయనకి అన్ని దూరం చేస్తూనే వచ్చావు. రాజనందిని ప్రేమని దూరం చేశావు. మేము సంతోషంగా బతుకుతున్న సమయంలో అపార్థాలు సృష్టించి నన్ను పిల్లల్ని దూరం చేశావు. అన్నీ సర్దుకున్నాయని సంతోషించే లోపే ఆయన కలలు కని కష్టపడి నిర్మించుకున్న కంపెనీని దూరం చేస్తున్నావు. ఎందుకు? ఎందుకింత పరీక్ష? లేదు, నా ఆర్య సార్ ఓడిపోకూడదు. ఆయన ఎవరి ముందు తల వంచకూడదు. నువ్వు నిజంగా మంచి పక్షాన నిలబడేవాడివి అయితే ఈ అనర్థం జరగకుండా ఆపు, ఆపు. సో దిస్ ఇస్ ద మ్యాటర్. ఆర్యవర్ధన్ గారు చైర్మన్ గా రిజైన్ చేశారు. అండ్ 35% షేర్ ఉన్న అజయ్ వర్ధన్ గారు
చైర్మన్ సీట్ కావాలి అనుకుంటున్నారు. సో హీ నీడ్స్ యువర్ సపోర్ట్. మీ డైలమా ఏంటో నాకు అర్థమైంది. ఆర్యవర్ధన్కి ఎదురు తిరిగితే ఏమవుతుందో అనేగా. అసలు ఆర్యవర్ధన్ హాస్పిటల్ నుండి తిరిగి రాడు. అంటే ఒకవేళ సార్కి ఏదైనా జరిగితే అప్పుడైనా దీన్ని రన్ చేయడానికి ఆర్యవర్ధన్ లాంటి, ఇన్ఫాక్ట్ ఆర్యవర్ధన్ కంటే మించిన మాస్టర్ బ్రెయిన్ అవసరం. సో అజయ్ వర్ధనే ఆ స్థానానికి న్యాయం చేయగలరు. థింక్ వన్స్. మీరా మేడం చెప్పింది కూడా కరెక్టే కదా. వి మస్ట్ నీడ్ ఏ పర్ఫెక్ట్ లీడర్. అదెలా కుదురుతుంది? ఆర్య సార్ని కాదని అజయ్ సార్ని ఎలా సపోర్ట్ చేస్తాం? ఎందుకు చేయకూడదు? మేబీ అజయ్ సార్ ఆర్య సార్ లాగా స్ట్రిక్ట్గా కాకుండా మనకి ఫేవర్గా ఉండొచ్చు కదా. అప్పుడప్పుడు చేంజ్ ఉండాలి. ఒకవేళ వాళ్ళు అన్నట్టు ఆర్యవర్ధన్ సార్కి ఏమన్నా జరిగితే అప్పుడంతా గందరగోళం అవుతుంది కదా. ఏం జరుగుతోంది ఇక్కడ? పర్మిషన్ లేకుండా మా ఆఫీస్లోకి రావడానికి మీకెంత ధైర్యం? కామ్ డౌన్ బ్రో. చిన్న కరెక్షన్. మా ఆఫీస్ కాదు, మన ఆఫీస్. నాకు దీనిలో 35% షేర్స్ ఉన్నాయి. అయితే మాత్రం నువ్వు జస్ట్ బోర్డు మెంబర్ అవుతావంతే. ఆ చైర్మన్ సీట్లో పర్మనెంట్గా కూర్చోవాలనుకోవడం నీ ఫూలిష్నెస్. ఎక్స్క్యూజ్ మీ జెండేజీ. యాంగర్ ఈజ్ నాట్ గుడ్ మేరాజీ. బోర్డ్ మెంబర్స్ లో మేజర్ మెంబర్స్ అజయ్ కి సపోర్ట్ చేస్తే హై విల్ బి ద చైర్మన్. నెవర్. అది జరగదు. మీరు మాట్లాడరేంటి? మీ సపోర్ట్ ఎవరికి చెప్పండి. డెఫినెట్ గా ఆర్యవర్ధన్ సారే. ఆర్యవర్ధన్ సార్. ఆర్యవర్ధన్ సార్. ఆర్యవర్ధన్ సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.